నమస్తే సార్. నమస్తే. సరే ఇది ఇప్పుడు మా రాజమౌళి గారితో ఎవరి సినిమా తీసినా సరే ఆయన చెప్పిన మాట బ్రేక్ అవ్వద్దనేసి చెప్తారు కదా. అట్లాంటి ఇప్పుడు మహేష్ బాబు గారు బ్రేక్ అయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏదో తనకు చెప్పకుండా యాడ్ బ్రేక్ ఇచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జనరల్గా జక్కన్న సినిమాల్లో హీరోలు జక్కన్న చెప్పిన మాటే వినాలి, ఆయన మాట జవదాటకూడదు అనేవన్నీ అపోహలండి. ఒక డైరెక్టర్ చెప్పిన మాట వినాలి అనడం కరెక్టే, కానీ రిస్ట్రిక్షన్స్ అనేవి చెయ్యరు ఎవరు. ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి స్టూడెంట్ నెంబర్ 1 హిట్ ఇచ్చింది ఎవరు? రాజమౌళి. సింహాద్రి, యమదొంగ, RRR, అంతేనా? 4 కదా ఎన్టీఆర్తో? 4 4. రామ్ చరణ్కి హిట్ ఇచ్చింది ఎవరు? రాజమౌళి. సినిమా మగధీర. రవితేజకి విక్రమార్కుడు కదా. ఇంకా నితిన్కి ఛత్రపతి. ప్రభాస్ కి స్టార్డమ్ తెచ్చిందే ఆయన. సో ఒక హీరోని, నార్మల్ హీరోని స్టార్డమ్ తీసుకొచ్చి అందలంల మీద కూర్చోపెట్టిన ఘనత రాజమౌళిది. ఆల్రెడీ సూపర్ స్టార్, సక్సెస్ రేట్ ని ఎక్కువ చూసిన స్టార్డమ్ ఉన్న హీరో, ఆయనను తీసుకొచ్చి నువ్వు అందలం ఎక్కించాల్సిన పని లేదు. ఇంకొక ఆభరణం ఆయన కిరీటంలో పెడితే చాలు. సో మహేష్ బాబు గారితో ఉండే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ టైంకి ఎలా రావాలో అలా వచ్చేసి చేసేస్తారు. బట్ యాజ్ పర్ ద అగ్రిమెంట్స్ ఆయన యాడ్ చేయకూడదు, లేకపోతే వేరే సినిమాలకు సైన్ చేయకూడదు అని ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఏదైతే యాడ్ ఆయన చేశారో అది దానికి ముందుది కూడా అయ్యి ఉండొచ్చుగా. ఇప్పుడు ఒకవేళ చేసున్నా కూడా పర్మిషన్స్ తీసుకొని చేసి ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఎలివేట్ అయ్యింది ఆయన కూతురు సీతారమ్మ. అమ్మాయి అసలు ఎంత స్పార్క్ గా చేసిందంటే అంత బాగా చేసింది ఆ పాప. యాక్చువల్ గా ఇక్కడ పోతాయి లేండి పోలికలు. అమ్మ యాక్ట్రెస్సే, నాన్నగారు యాక్ట్రెస్సే, తాతగారు యాక్ట్రెస్సే. అన్నిటికన్నా ముఖ్యం అమ్మ మిస్ వరల్డ్. అమ్మాయికి కెమెరా ఎట్లా ఫేస్ చేయాలో ఎంత బాగా తెలుసా అండి. అసలు టక్కని కెమెరాకి ఇచ్చింది అనమాట. బట్ ఓన్లీ ద రీజన్ ఇస్ మహేష్ బాబు గారికి రాజమౌళి గారికి పడట్లేదు, ఆయన అసలు సినిమా చేయనన్నాడు. ఇవన్నీ రూమర్స్, అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే మహేష్ ఎంత ఫ్లెక్సిబుల్ నటుడో చాలా డైరెక్టర్లు చెప్పారు. ఆయన చాలా జోవియల్గా ఉంటారు. సో సినిమానే, ఇతని బిజినెస్. దట్ డజంట్ మీన్ దట్ సినిమా వదిలేసి ఇతను చేయట్లేదుగా. ఓకే, ఇప్పుడు ఎండార్స్మెంట్కి నువ్వు సైన్ చేసావు బ్రాండ్ అంబాసిడర్గా, నువ్వు వాళ్ళు అడిగినప్పుడు వెళ్ళాలి. కానీ నాకు సినిమా ఉంది మా డైరెక్టర్ ఒప్పుకోరంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నా? నీ ఎండార్స్మెంటే పోతుంది, అంతే కదా. సో దీన్ని బేస్ చేసుకుని రాజమౌళి గారు మన మహేష్ బాబుకి ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఆయన హ్యాపీగా యాడ్ చేసుకొని వచ్చేసారు. అది ఇప్పుడైతే లేదా దీనికి ముందు ఎప్పుడు ఆయన యాడ్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసి ఉండొచ్చు. బట్ ఏదేమైనా కూడా రాజమౌళి గారికి మహేష్ బాబు గారికి సింక్ అవుతున్నట్లు లేదు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. 2027లో ఫస్ట్ పార్ట్, 2029లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం రాజమౌళి మధ్య మహేష్ మధ్య సఖ్యత ఎంతవరకు వర్తిస్తుంది, ఆ సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది, వాళ్ళు ఎప్పుడు డీటెయిల్స్ చెప్తారు అనేది చూద్దాం.